నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు రోజుకు డెంగీ కేసులు, మలేరియా కేసులు పెరిగిపోతున్నాయి. దాదాపు 350 మంది వరకు వ్యాధుల బారిన పడ్డారు. రోజుకు 20 నుంచి 30 మంది ఆసుపత్రిలో చేరుతున్నారని అధికారులు చెప్తున్నారు. ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలందరూ వాంతులు, విరోచనాలు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలకు 2 రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉంటే అశ్రద్ధ వద్దంటున్నారు. నమస్తే అండి. నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ నమస్తే. నేను డాక్టర్ విశ్వతేజ, ఎంబీ జనరల్ మెడిసిన్. ఇక్కడ ఇప్పుడున్న ఈ ప్రస్తుత వాతావరణ ఇబ్బందులతోని చాలామంది జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో నదులు, కాలువలు అన్నీ కొట్టుకుపోవడం వల్ల ఎంతోమంది చాలా సఫర్ అవుతున్నారు. అదొకటే కాకుండా వీటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మన కొందరి ఆరోగ్యం కూడా అనారోగ్యం పాలు చేస్తుంది. సో వీటి నుంచి ఏమైతుందంటే నీళ్లు నిలకడ ఉండడం వల్ల, లేకపోతే సరిగ్గా మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు సరిగా ఉంచుకోకపోవడం వల్ల, వీటి నుంచి దోమకాటు వల్ల, లేకపోతే అక్కడ ఉన్న పరిసరాలు సరిగా లేకపోవడం వల్ల విష జ్వరాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ విష జ్వరాలు ఎలాంటివంటే, ఈ విష జ్వరాల వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడము, లివర్ ఎఫెక్ట్ అవ్వడము, ప్లేట్లెట్స్ డ్రాప్ అవ్వడము, డెంగ్యూ జ్వరాలు రావడము, జలుబు, దగ్గుతోని చాలా ఇబ్బంది పడుతుంటారు, గొంతు నొప్పితోని. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నా, జ్వరం ఎప్పుడైనా ఒక రోజు వచ్చినా, 2 రోజులు వచ్చినా ఓకే. 2 రోజులకు మించి ఉంటే ఖచ్చితంగా దగ్గరున్న పిహెచ్సిలకు కానీ, లేకపోతే నిజామాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రికి కానీ త్వరగా వస్తే మంచిది. ఎందుకంటే ఈ విష జ్వరాలు 103, 104 జ్వరాలు రావడంతో బీపీ తక్కువ అవడం వల్ల పరిసరాలు నీట్గా ఉంచుకోవడం చూసుకోండి. సో ఇదొకటి చెప్తూ నేను ముగిస్తాను. రైట్. సో ఇంకోటి ఏంటంటే, గర్భిణీ స్త్రీలు ఈ జ్వరాల నుంచి ఎలా దూరంగా ఉండాలంటే, అందరికన్నా ముఖ్యంగా వయసైన వారు, గర్భిణీ స్త్రీలు, 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పసిపిల్లలు చాలా జాగ్రత్త పడాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఈ మన పడుకునేటప్పుడు ఖచ్చితంగా మస్కిటో నెట్స్ వేసుకోవడము, లేకపోతే రూమ్లో ఈ దోమకాటు రాకుండా ఉండడానికి ఇది మస్కిటో రిపెలెంట్స్ అంటారు, మన ఆల్ అవుట్ కానీ అలాంటివి పెట్టుకోవడం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. సో 2 రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉంటే ఖచ్చితంగా దగ్గర ఉన్న పిహెచ్సి డాక్టర్కి చూపించుకోవాలి. రైట్. మలేరియా మేము చూసేది ఇక్కడ మన నిజామాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రిలో దగ్గరగా రోజుకి 200 మంది పైగా ఈ జ్వరాలతో వస్తున్నారు. ఆల్మోస్ట్ రోజుకి ఒక 25 నుంచి 30 వరకు హాస్పిటల్లో అడ్మిషన్ అవుతున్నారు. నమస్తే అండి. నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ నమస్తే. నేను డాక్టర్ విశ్వతేజ, ఎంబీ జనరల్ మెడిసిన్. నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు రోజుకు డెంగ్యూ, మలేరియా కేసులు పెరిగిపోతున్నాయి. దాదాపు 350 మంది వరకు వ్యాధుల బారిన పడుతున్నారు. రోజుకు 20 నుంచి 30 మంది ఆసుపత్రిలో చేరుతున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలందరూ వాంతులు, విరోచనాలు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా పరీక్ష చేయించుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలకు 2 రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉంటే చెక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా నిజామాబాద్ ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో విష జ్వరాలు వర్తిస్తున్నాయని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లాలో గత ఏకతాటిగా 2 రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో వారికి విష జ్వరాలు విజృంభించడంతో కిక్కిరిచిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యానికి సుమారు 200 మంది వస్తూనే ఉన్నారు. అలాగే అక్కడ వైద్య పరీక్షలు కూడా ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే డాక్టర్స్ కూడా ముందు జాగ్రత్త చర్యలుగా ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ బసవరాజు. థాంక్స్.